సార్ పుష్ప సినిమా వచ్చి సూపర్ హిట్ కొట్టి అలా అయిపోయిందండి. కానీ ఇప్పుడు మళ్ళీ యూసఫ్గూడలో ఉన్న ఒక స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి కంప్లైంట్ అయితే చేస్తున్నారండి, పుష్ప వల్ల మా పిల్లలు పాడయ్యారని. దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఆమె ఏదైతే ఉపాధ్యాయురాలు టీచర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని 100% మనం కొట్టిపారేయడానికి లేదు. సినిమాల వల్ల ప్రభావం పిల్లల మీద పడుతుంది. అయితే ఫస్ట్ సెన్సార్ వాళ్ళని మనం అబ్జెక్షన్ పెట్టాలి. సెన్సార్ వాళ్ళ గైడ్లైన్స్ ఏంటి, వాళ్ళ బుక్ ఏంటి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, యూ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి, యూఏ అంటే ఏంటి అనేది ఫస్ట్ సెన్సార్ తెలుసుకోకుండా వస్తున్న ఈ సెన్సార్ గైడ్లైన్స్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రక్తం కనబడితే ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, రక్తం కూడా బ్లడ్ చేయాలి, ఎక్కువ రక్తం చేయడానికి లేదు. ఇలా చాలా ఉన్నాయి, డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు పట్టించుకోకుండా యూ క్లియర్లు ఇవ్వడం ఏంటి, యూ సర్టిఫికేట్లు ఇవ్వడం ఏంటి, మళ్ళీ ఇదొకటి అయిపోయిందంటే నేషనల్ అవార్డు ఇవ్వడం అంట. నేను ఇవ్వడం తప్పు పట్టట్లేదు. నేషనల్ బోర్డు మెంబర్స్ చాలామంది దాని మీద ఒక్కసారి అధ్యయనం చేసి, ఇది మన వీరప్పన్ గారిని మనం ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలకు అన్ని మొత్తం 3 రాష్ట్రాల పోలీసులు ఎందుకు పాటించారు, ఎందుకు మనం పోరాడారు, ఎర్రచందనం స్మగ్లర్స్ కోసం ఎంతమంది పోరాడుతున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇవన్నీ మన సోమనీస్ మన దేశానికి పనికొచ్చినవా పనికిరానివా అని చూసే కదా అవార్డ్స్ ఇవ్వాలి. ఓకే, ఆ అవార్డు అలా పెడితే ఈరోజు నేను చాలా మంది కామెంట్ చేస్తున్నారు నా మీద, గేమ్ చేంజర్కి నేషనల్ అవార్డు రావాలి అని అడిగితే ఫ్లాప్ అయిన సినిమాకి ఎందుకు వస్తుంది అంటున్నారు. ఆ అజ్ఞానులకు నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా మీరు దేశానికి పనికొచ్చే సినిమా తీస్తే, దేశానికి పనికొచ్చే సేవ చేసే సినిమా తీస్తే, దేశం కోసం మనం కష్టపడితే మనకు 100% అవార్డు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మామూలుగా పుష్ప 2కే నేషనల్ అవార్డు ఇచ్చారంటే మరి ఈ సినిమాకి ఏ అవార్డు ఇవ్వాలని అడుగుతున్నా. ఉత్తమ నటుడిగా ఇవ్వాలి, ఉత్తమ సినిమాగా ఇవ్వాలి. మన నేషనల్ అవార్డు ఈ సినిమాకు రాదు అంటే ఎలా? నేషనల్ అవార్డు రావడానికి ఎందుకంటే ఆదివాసీల కోసం పోరాటం చేసిన రామ్ చరణ్ గారు ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలో దాంట్లో చూపించాడు. దానికోసం అవార్డు రావాలి. అప్పన్న క్యారెక్టర్. అలాగే ఆయన దాంట్లో ఐపీఎస్ ఎలాగుండాలో, ఐపీఎస్కి ఏం పవర్స్ ఉంటాయో, ఐపీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగుంటాయి, రాజకీయ నాయకుల సంబంధం లేకుండా ఐపీఎస్ అంటే ఎలా చదువుకున్నాడు, ఐపీఎస్ అంటే ఎన్ని పవర్స్ ఉంటాయో దాన్ని చూడటానికి ఐపీఎస్ చాలామంది సినిమా చూడాలి, దానికోసం అవార్డు ఇవ్వాలి. ఐఏఎస్ అంటే ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఐఏఎస్కి ఏమేమి పవర్స్ ఉంటాయి, ఎక్కడ ఏం చేయొచ్చు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఐఏఎస్ పవర్స్ ఏంటి మనం చదువుకొని, ఇప్పుడున్న ఐఏఎస్ చాలామంది ఆ సినిమా చూడాలి, దానికోసం అవార్డు ఇవ్వాలని అడిగాను. అలాగే మొత్తం ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చిన మొత్తం ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ ఎలక్షన్స్లో మనం ఒక పార్టీని ఎన్నుకుంటే ఎంత నిజాయితీగా 5 సంవత్సరాలు చెయ్యాలి, ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి అనేది ఈ సినిమాలో చూడాలి. ఈ దేశానికి పనికొచ్చే ఎన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టే నేను రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఇవ్వాలి, తీసుకెళ్ళాలి అని చెప్పాను. అరవింద్ గారు ఫ్లాప్ అన్నా, దిల్ రాజు గారు ఫ్లాప్ అన్నా నేను ఫ్లాప్ అని ఒప్పుకోను అని చెప్పాను. ఇది హిట్ కావచ్చు, కమర్షియల్ హిట్ కావచ్చు పుష్ప 2, అవార్డు పరంగా వచ్చేటప్పుడు రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాల్సిందే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా. ఇది నేను ఇప్పుడు ఈరోజు ఆ ఉపాధ్యాయులు మాట్లాడిన మాటల్లో, ఆ టీచర్ గారు మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే ప్రజలు హీరోలు అంటే పిచ్చి, కొంతమందికి ప్రేమ, ఆ ప్రేమకు వాళ్ళు ఏం చేస్తే అది చెయ్యాలనుకుంటారు, అంటే అంత గొప్పలు అనుకుంటారు. కానీ 3.5 గంటల సినిమాని గుర్తుపెట్టుకోండి, ఇది 3.5 సినిమా. నిజ జీవితంలో ఎవరేమి చేయలేరు. నిజ జీవితంలో అల్లు అర్జున్ గారు వెరీ జెంట్ల్మ్యాన్, నిజ జీవితంలో అల్లు అర్జున్ గారు 100 మందిని కొట్టలేరు, నిజ జీవితంలో మాతో 300 ఫీట్ నుంచి దూకలేరు. కనుక అభిమానులు అందరూ కూడా ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 3.5 గంటల సినిమా మాత్రమే. ఈ దీంట్లో తప్పుడు తీసుకురావద్దు. మంచి కార్యక్రమం ఉంటే ప్రజల్లో పెట్టండి, చెడు కార్యక్రమాన్ని చెవులో ఉంచి వదిలేయండి. అంటే సినిమాని సినిమాలాగా తీస్తారు, ప్రతి సినిమాని చూపించాలి. అంటే జరుగుతున్న పరిణామాలనే చూపిస్తాం. అక్కడ శేషాచలం అడవుల్లో జరుగుతున్న గంధపు చెక్కల స్మగ్లర్ని ఎలా చూపించాలో అలా చూపించారు సుకుమార్ గారు. అక్కడేం తప్పు కాదు అది. అలాగే వీరప్పన్ గారు ఎంత ఇబ్బంది పెట్టారో ఎన్నో సినిమాలు తీశారు. కనుక అక్కడ కానీ ఇక్కడ కానీ ఏ రోజైనా మనం మాట్లాడుతున్నప్పుడు మనం సినిమాని 3 గంటల సినిమానే తీసుకోండి తప్ప ఎంటర్టైన్మెంట్ తీసుకోండి. మంచి తీసి 10 మందికి చెప్పండి, చెడు మాత్రం అక్కడే వదిలేయండి, థియేటర్లో వదిలేయండి. దయచేసి మీరు థియేటర్లో మా హీరో ఎలా చేశాడు, మేము ఎలా చేస్తాం, చాలామంది సినిమాలకు ప్రేరేపించేసి కొంతమంది మన మొత్తం టోటల్గా పౌడర్ చేసింది అవ్వచ్చు, లేకపోతే ఒక అమ్మాయిని ముక్కలు నరికేసింది అవ్వచ్చు. సో మనీ ఇన్సిడెంట్స్
యూట్యూబ్లో ఇవన్నీ సినిమాల్లో జరుగుతున్న వస్తున్నాయి, కానీ అది దాన్ని మీరు ప్రాథమికంగా తీసుకోవద్దని నా విన్నపం, నా రిక్వెస్ట్. దయచేసి హీరోలు కూడా ఒక్కసారి మీరు ఫ్యాన్స్ అందరికీ చెప్పండి. ఎందుకంటే మేము సినిమా చేసేది నిజ జీవితంలో మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మేము కూడా మాకు ఇది వర్క్ చేయడానికి, మేము నిజ జీవితంలో మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప దయచేసి అవన్నీ మీరు దాన్ని మరి ఒరిజినల్గా తీసుకోకూడదు, ఇది మరి ఆధారంగా తీసుకోకూడదు. Yes, sir. మీరు అందరూ కూడా మంచి ఉంటే 10 మందికి చేయండి, చెడు ఉంటే అక్కడి నుంచి వదిలేయండి అని ప్రతి సినిమాలోని ఫస్ట్ లాస్ట్ పెడితే బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా ట్విట్టర్లో వాటిల్లో ప్రతి సినిమా రిలీజ్ ముందు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఈ రోజు హిట్ 3 టీజర్ చూసారా సార్ మీరు? చూడలేదు. అది వేరే మాస్ సార్ అది. అందులో నాని గారిని ఇప్పటివరకు చూడలేనంత వేలో అయితే చూపించారండి. ఇప్పుడు దీనివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది సార్ సినిమాల వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్? సినిమా అండి, సినిమాని సినిమాలాగానే చూడండి. సినిమాని సినిమాలాగా చూస్తే ఏది రాదు. మీరు సినిమాని అందుకే అంటాను, హీరోలు అందరూ కూడా దాన్ని మీరు ట్విట్టర్లో పెట్టేయండి. నా అభిమానులకు మనవి, ఈ సినిమాని సినిమాలాగానే చూడండి. ఈ సినిమా నిజ జీవితంలో నేను బయట నేను ఈ క్యారెక్టర్ నాది కాదు, నేను నానిగానే ఉంటాను, మీలో ఒక్కడిగానే ఉంటాను, కానీ దయచేసి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసింది పాత్ర కలుపుతూ మాత్రమే, ఈ పాత్రలో నేను నీ జీవితాంతం నేను ఉండను, 3 గంటల్లో ఆ సినిమా మాత్రమే, ఇది మాత్రం ఆధారంగా ఎక్కడ తీసుకోకండి అని చెప్పాలి. బాధ్యత ఉంటుంది. అవును సార్. మనం 3 గంటల సినిమా మాత్రమే, ఆ సినిమా చూసి బయటికి రండి అని చెప్పాలి తప్ప ఆ సినిమాలో నుంచి బయట రాకుండా మా హీరో ఎలా చేశాడో అలా చేస్తాననేది తప్పు. కనుక దయచేసి అది హీరోలు కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. మీ అభిమానులు మీ మాట వింటారు కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయండి. ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయండి, చేస్తే బాగుంటుంది. మాకెందుకులే, వాళ్ళు మాకు డబ్బు ఇస్తున్నారు, మాకు అభిమానులు మేము దాచుకుంటున్నాం, మేము 100 కోట్లకి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఎలా పోతే మాకేంటి అంటే ప్రజలు దెబ్బతింటున్నారు. ప్రజలు మీలాంటి వాళ్ళ సినిమాలు తీయడం వల్ల ప్రజలు నాశనం అయిపోతున్నారు. ప్రజలు ఇంకొక దానికి ప్రేరేపిస్తున్నారు, అంటే హింసకి ప్రేరేపిస్తున్నారు. కనుక అందుకనే మనందరి బాధ్యత ఉంది. ప్రతి హీరో బాధ్యతను తీసుకొని మనం చెప్పవలసిన బాధ్యత, ట్విట్టర్లో పెట్టవలసిన బాధ్యత, అభిమానికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హీరో తీసుకోవాలని, ఫోర్స్గా తీసుకొని చెప్పాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.